నమస్తే అండి, నేను రజాక్. వైసీపీ పార్టీ ఫేక్ ప్రచారం ఏ స్థాయికి దిగజారిపోయిందంటే పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. నిన్న తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించిన తర్వాత దాదాపు 67 లక్షల మంది పిల్లలకి డబ్బులు పడుతూ ఉండడంతో దీన్ని కవర్ చేసుకోవడానికి, దీన్ని ఏ విధంగా బద్నాం చేయాలో బురజల్లడానికి విష ప్రయత్నాలు, విచ్చలవిడి ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ వర్కౌట్ కావట్లా. వింత ఏంటంటే ఈరోజు టీడీపీ మీద బురద జల్లే దానిలో భాగంగా, నారా లోకేష్ గారి మీద బురద జల్లే దానిలో భాగంగా, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే దానిలో భాగంగా భయంకరమైన విష ప్రచారం చేస్తారు. నారా లోకేష్ ఎల్ ట్యాక్స్ పేరుతో 2,000 రూపాయలు దోచేసుకున్నాడు అని చెప్పేసి ప్రచారం తెరదీసినారు. నారా లోకేష్ గారు ఏం చేస్తున్నాడు? ఫేట్ 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 అని 4 వీకినాడు మాటలతో. దమ్ముంటే నిరూపించండి. 15,000 రూపాయల్లో 13,000 రూపాయలు తల్లి అకౌంట్కి వెళ్తుంది, 2,000 రూపాయలు వచ్చి స్కూల్ అకౌంట్కి వెళ్తుంది. అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు చెప్పినటువంటి 13,000 నేను ఇస్తున్నాను, 1,000 రూపాయలు వచ్చేసి స్కూల్ మెయింటెనెన్స్ కోసం, ఇంకొక 1,000 రూపాయలు వచ్చేసి ఏ టాయిలెట్లు ఉంటే వాటి మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి ఆనాడు చెప్పినాడు. ఆ వీడియో కూడా నేను ఇంతకుముందు పబ్లిష్ చేసా, చూడండి. ఇప్పుడు ఏంటంటే కూటమి పార్టీలు, కూటమి ప్రభుత్వం మోసం చేసేస్తుంది. టీడీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళు దోచుకు తినేస్తున్నారు అని ఒక విష ప్రచారానికి తెరదీస్తున్నారు. ఏమి అలాగా? తల్లికి వందనం అనే పథకం ద్వారా ఆధార్ కార్డు మీద 10 మంది పిల్లల పేర్లు ఎక్కించేసుకొని దాని ద్వారా దోచుకు తింటున్నారని చెప్పేసి వైజాగ్ ది సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పేసి ఒక ప్రొఫైలు ట్విట్టర్లో ప్రచారం చేస్తున్నారు. ఈ ఒక్క ప్రొఫైలే కాదండి, చాలామంది ఫేక్ ప్రొఫైల్స్. అసలు వీళ్ళకి దీంట్లో వాళ్ళ మొహాలు ఉండవు, ఏముండవు, కానీ వీటిని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దాదాపు ఒక 5-6 లేదా ఒక 7-8 ఆధార్ కార్డు నెంబర్లు అయితే ప్రచారం చేస్తున్నారు, చూపించినారు బయటికి ప్రపంచానికి. దాంట్లో ఒక ఆధార్ కార్డు నెంబర్కి 341 మందికి వేసేసినారు. ఒక ఆధార్ కార్డు నెంబర్ మీద 341 మందికి డబ్బులు వేసినారు. ఇంకొక ఆధార్ కార్డు నెంబర్ మీద 139 మందికి, అదేవిధంగా ఇంకొక ఆధార్ కార్డు మీద 69 మందికి నేను పక్కన పెడతా అలా వేసినారు అని చెప్పేసి ఒక ప్రచారాన్ని నిర్దేశిస్తున్నారు. అదేవిధంగా వీడు రాసుకొచ్చిన విషయం ఏంటంటే తల్లికి వందనం పథకంలో భారీగా అక్రమాలు. ఒకే తల్లికి 340 మంది పిల్లలంట. ఒకే తల్లి పేరు మీద 340 మంది పిల్లల పేర్లు తల్లికి వందనం పథకం కోసం నమోదు చేసిన ప్రభుత్వం. ప్రతి గ్రామంలో ఇలాగే ఒక తల్లి పేరు మీద భారీగా 10 నుంచి 30 వరకు పిల్లల పేర్లు నమోదు చేసుకున్నారు. ఇవి అన్ని టీడీపీ కార్యకర్తల పేర్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రజలు తల్లికి వందనం పథకం పేరుతో టీడీపీ పార్టీ కార్యకర్తలు భారీగా ఆర్థిక లబ్ధి చేకూర్చడానికి ఇలా చేస్తున్నారని చెప్పేసి చర్చించుకుంటున్నారు ప్రజలు ఎక్కడ చర్చించుకుంటున్నారు? ఈ ఒక్కసారిగా ఈ ఏదైతే ఈ నెంబర్లు ఉన్నాయి, ఆధార్ కార్డు నెంబర్లు, వీటికి సంబంధించి అసలు నిజాలు ఏంటి? బేసిక్ ఏంటంటే నా దగ్గర కంప్లీట్ డేటా లేదు కాబట్టి నేను కొంతమేర అయితే మీకు చెప్తాను నా దగ్గర ఉన్న డేటా ప్రకారం. ఆ డేటా ఏంటంటే ఆధార్ కార్డుకి సంబంధించి ఆ నెంబర్లు ప్రచారం చేసినారు కదా వాళ్ళు, ది వైజాగ్ సిటీ అని చెప్పేసి ఒకటి ప్రచారం చేసినారు కదా. సో వీళ్ళ విషయానికి వస్తే కనుక అసలు పేమెంటు ఈ నెంబర్లకి పడిందా లేదా అని ఫస్ట్ చూసుకుంటే కనుక టీడీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి సమాచారం, టీడీపీ పార్టీ అధికారిక వాళ్ళ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి సమాచారం ప్రకారం, లేదంటే తల్లికి వందనం చెకింగ్ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడా కూడా వీళ్ళకి పేమెంట్ అందింది ఆధార్ కార్డుల కంటే ఎక్కడ కూడా నెంబర్ 1 అందలేదు. కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్పొచ్చు. బేసిక్గా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అకౌంట్లో ఈ డబ్బులు వేయడం అయితే జరిగింది. ఒక 2 పిల్లలు ఉంటే 2కి, 3 ఉంటే 3కి, 4 ఉంటే 4కి, 5 ఉంటే 5 అలా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఈ విధంగా డబ్బులు వేస్తున్నారు కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఉంటారు అనమాట, అనాథ పిల్లలు ఉంటారు. వాళ్ళ సంరక్షకులు ఎవరు? వాళ్ళెవరు సంరక్షించేది? ఒక సంరక్షకుడు అంటే ఏదైతే అనాథాశ్రమాన్ని అడుగుతున్నారో ఆ వ్యక్తే సంరక్షకుడిగా మారతాడు. ఒకవేళ అతని అకౌంట్లో పడడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి, నేను కాదన్ను. కానీ గుడ్డిలో మెల్లలా అసలు పడిందా అని చెప్పేసి చూస్తే అసలు పడలేదా, డబ్బులు పడలా. కొన్ని అకౌంట్లకు మాత్రమే పడిని అంటున్నారు, కానీ నిజానికి పడలా. ఇలా ప్రచారం మాత్రమే. అసలు నిజాలకు వెళ్తే టీడీపీ దగ్గర నుంచి వస్తున్న విషయం ఏంటంటే తల్లికి వందనంలో అక్రమాలు అంటూ వైసీపీ కొత్త ప్రచారం. నిజానికి అనాథ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని సంరక్షకుడి ద్వారా అందజేస్తారు. అనాథ శరణాలయాల విషయంలో అవి శరణాలయ శరణాలయానికి జమ చేస్తారు. కానీ ఈ సంవత్సరం అలా ఇంకా ఎవరికి కూడా జమ కాలేదు. టీడీపీ పార్టీ కన్ఫర్మ్ చేసింది. టీడీపీ పార్టీ మెయిన్ కన్ఫర్మ్ చేసింది ఏమంటే ఎక్కడా కూడా జమ కాలేదు. కానీ ఈ సంవత్సరం ఇలాంటి అన్ని వెరిఫికేషన్ ప్రక్రియలో ఉన్నాయి. ఏ అయితే గంప కొత్తగా 10 మంది, 15 మంది, 25 మంది, 50, 100, 200 మంది
ఈ అనాథ బాలికలు ఉంటారో, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంరక్షకుడే అందం. అనాథ శరణాలయాల్లో ఉంటున్నటువంటి పిల్లల్ని ఆ సంరక్షకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో ఇంకా కూడా డబ్బులు పడలేదు. అదంతా కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో వెరిఫికేషన్లో అర్హులని తేలిన తర్వాత మాత్రమే ఈ పథకాల ఫలాలు అందుతాయి. గతంలో తన ప్రభుత్వంలో 40 మందికి 30 మందికి డబ్బులు వేశారు, ఇంటికి ఒక్కరు మాత్రమే అన్నప్పుడు మరి జగన్ వీళ్ళకి డబ్బులు ఎలా వేశాడు అంటే జగన్ కూడా అక్రమాలు చేశాడని వైసీపీ వాళ్ళే చెబుతున్నారా అని చెప్పేసి టీడీపీ పార్టీకి సంబంధించి రిప్లై అయితే రావడం అయితే జరిగింది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా డబ్బులు వేసినారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అనాథ పిల్లలకి ఎవరికి డబ్బులు వేసినారు? లెక్క ప్రకారం ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు చదువుకున్నా ఒక్కడికే కదా వేసింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరి పిల్లలకి వేస్తున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆనాడు అనాథ శరణాలయాలకి, అనాథ పిల్లలకి, వాళ్ళ సంరక్షకులకి ఏ విధంగా డబ్బులు వేసినారు అనేది తెలియాల్సి ఉంది కదా. సో టీడీపీ చెప్తున్న విషయం ఏంటంటే ఎక్కడా కూడా ఇప్పటి వరకు మేము ఈ ఆధార్ కార్డులకు సంబంధించిన అకౌంట్స్లో డబ్బులు అయితే వేయలేదు. వీళ్ళు విష ప్రచారం మాత్రమే చేస్తున్నారు. కేవలం కావాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం పైన అంటే ఆల్రెడీ ప్రజల్లోకి ఒక అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చేసింది. తల్లికి వందనం అనే పథకం సూపర్ హిట్ అయింది. సూపర్ 6లో సూపర్ బ్లాస్ట్ అయింది. మామూలు బ్లాస్టింగ్ కాదు ఇది. వైసీపీ పార్టీ కంచుకోటలో బ్లాస్ట్ అంటే పగిలిపోయే స్టేజ్కి తీసుకొచ్చేసింది ఈ ఒక్క పథకం. చంద్రబాబు అందరూ అనుకున్నారు, ప్రజలు కూడా ఎలా వేస్తాడు అంటే వేసి చూపించినాడు. ఒక్క పథకం ఒక్కళ్ళకి వేసేది కాస్త ఎంతమంది ఉంటే అంతమందికి వేసేసినాడు. దాంతో ఏమైపోతారు? ప్రజల్లో ఒక రకమైన విషయం తెలిసిపోతుంది వాళ్ళకి. అరే చంద్రబాబు నాయుడు వస్తే 2 పిల్లలకి వేసినాడు, 3 వేసినాడు, 5 వేసినాడు, జగన్మోహన్ రెడ్డితో ఒక్కడికి వేసినాడు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. సో వీళ్ళు ఫేక్ ప్రోపగాండా, వీళ్ళ ఫేక్ ప్రచారం. నిన్న మన నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే ఎల్ ట్యాక్స్ అని చెప్పేసి దోచుకు తింటున్నాడు అని చెప్పేసి ప్రచారం అయితే చేసినారో దానికి నారా లోకేష్ గారు డైరెక్ట్గా గట్టిగా ఇచ్చి పడేసినారు. నారా లోకేష్ గారు బయటకు వచ్చి వార్నింగ్ ఇచ్చినారు, ఛాలెంజ్ చేసినారు. 24 గంటలు టైం ఇస్తున్నా నా జేబులోకి ఈ 2000 రూపాయలు అనేది ఏ విధంగా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా చూపిస్తే మీకు ఉంటుంది. ఒకవేళ చూపించిన పక్షంలో లీగల్గా ప్రొసీడ్ అవుతా మీ సంగతి నేను తెలుస్తాను చెప్పడం జరిగింది. సో ఈ విధంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి బద్నాం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున దీన్ని తెరలేపినారు. కర్నూలు జిల్లాలో ఒకే ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయినటువంటి పిల్లల్లో మచ్చుక్కొని అని చెప్పేసి ఆధార్ కార్డు నెంబర్లు, విద్యార్థుల సంఖ్య అని చెప్పేసి వైజాగ్ ది సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పేసి ట్విట్టర్ అకౌంట్లో వీళ్ళు ఒక విష ప్రచారానికి తెరలేసినారు. కానీ టీడీపీ చెప్తున్న విషయం ఏంటంటే, ప్రభుత్వం చెప్తున్న అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఇలా గంపగుత్తుగా అకౌంట్లలో డబ్బులు వేయలేదు ఎక్కడ కూడా. ఒకసారి వెరిఫై చేసుకోండి, క్లియర్గా వెరిఫై చేసుకోండి, ఆ తర్వాత మాట్లాడండి. ఒకవేళ వేయాల్సి వస్తే కనుక ఎవరైతే అనాథ శరణాలు ఉంటాయో ఆ సంరక్షకులకు మాత్రమే వేస్తాము. కాబట్టి ఇలా ఒక సంరక్షణ కింద 50 మందో 100 మందో పిల్లలు ఉంటే వాళ్ళందరూ కూడా పడతాయి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట. మరి దీనికి ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.